కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకులు లింగం యాదవ్ గారు అంటే మీకు రిపేర్ సాధ్యం కాకనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పూర్తిగా కుట్రపూరితంగా దాన్ని కొలాబ్స్ చేసేటువంటి కుట్ర జరుగుతోంది. రైతుల్ని కాంగ్రెస్ పార్టీ ఆగం చేయబోతోంది. అటు రిపేర్లు చేయలేక అంటే గత ప్రభుత్వం మీద మాటలు తూటాలు వేలుతున్నారు. చేతగాక మాట్లాడుతున్నటువంటి మాటలు అంటూ హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి క్రమం. దాంట్లో భాగంగానే మీకు చేతగాకపోతే మీరు తప్పుకోండి, రాజీనామా చేసి నేను వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అంటూ మాట్లాడుతున్నారు. ఈ మాటలు మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పుద్ది? ముందుగా అందరికి నమస్కారం ఉంది, ప్యానల్ లో ఉన్న అందరికి, అదేవిధంగా మీకు కూడా. ఎస్ అండి, యాక్చువల్ గా మనం తెలంగాణలో ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు ఒక కక్షపూరితమైన ద్వేషం పెంచుకున్నారు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా పడగొట్టాలనే ఏకైక లక్ష్యంతో ఉంటే ఇవాళ వాళ్ళు గతంలో చూసాం, ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, పేల్చేస్తామని. అంటే నేను ఏమంటున్నా అంటే, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని కూడా మీరు కాదంటారా? అంటే ప్రజాస్వామ్యం ఇదేనా? ఎందుకంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. అసెంబ్లీ సెక్రటరీ పోయిన చరిత్ర లేదు ఆయనకు. సెక్రటరీ నుంచి పాలన జరగలే. ఎంతసేపు ఫామ్ హౌస్ నుంచి గడీల నుంచి పాలన జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి ఇమ్మీడియట్ గానే మేము అదే గడిల పాలన ముళ్ళ కంచెలు దించేసి ఒక ప్రజాపాలన స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి ఈ పాలనని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు రాజరికంలో ఇంకా మేమే మా చేతుల్లో అధికారం ఉండాలని ఒక అహంభావంతో ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాటలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఏమంటున్నా అంటే, మేము కాళేశ్వరంలో జరిగిన మేము చెప్పడం కాదు, గతంలో కాగే రిపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు, ఇందులో ఒక ప్లాన్ లేదు, డిజైన్ లేదు, ఇదంతా కరప్షన్ గా మారిందని. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మీద బాధ్యత ఉందా అండి? ఏం జరిగిందో ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మీరు ఒక మాట అన్నారు మీ మాటల్లో, గతంలో కాగ్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి ఒక లింగం యాదవ్ గారు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే, ఈ కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ వాళ్ళు మళ్ళీ ఒక కొత్త డ్రామాలు ఇచ్చారు, కేఆర్ఎంబి అని. ఇవాళ కేఆర్ఎంబి జరిగినప్పుడు 2015లో ఆ 299 టీఎంసీలకు అగ్రి అయింది ఎవరండి? ఇది చాలా స్పష్టంగా ఉంది. ఆ రోజు సైన్ పెట్టింది ముఖ్యమంత్రి కూడా ఎవరండి? అంటే నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు ఇవాళ మళ్ళా ఎట్లయినా కాళేశ్వరం దాన్ని జరిగిన అవినీతి బయటకు వస్తుంది, దాన్ని డైవర్ట్ చేయాలి. అంటే డైవర్షన్ లో భాగంగానే ఇవాళ కొత్త నాటకం అంటారు. నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నా, ప్రజాస్వామ్యంలో చర్చలు ఎక్కడ జరుగుతాయండి? చట్టసభలు ఉన్నాయి. ఎందుకంటే అసెంబ్లీ, మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ పక్కనే ఉన్న అసెంబ్లీకి రాడు కానీ పార్టీ ఆఫీస్కి వెళ్తాడు, నిన్న నల్గొండకి వెళ్ళి సభ పెడతాడు. ఇలా మనం ఒక చదువుకున్న వ్యక్తులుగా, మీరు కూడా జర్నలిజం చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాలకపక్షం రెండు కూడా అసెంబ్లీకి రావాలి, అక్కడ చర్చలు చేయండి. మా ముఖ్యమంత్రి మంత్రివర్గం అదే చేస్తుంది. మీరు అసెంబ్లీకి రండి, చర్చిద్దాం, చర్చల ద్వారా ఏదైనా సాధ్యమే. మీరు ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. ఈ ప్రభుత్వం ఒక పాజిటివ్ దృక్పథంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరేమైనా సలహాలు సూచనలు అంటే అసెంబ్లీకి రండి అంటే మీరు ఇక్కడ మాత్రం ఇక్కడ ఒకసారి అంటే వాడే పదజాలం చూద్దాం. లింగం యాదవ్ గారు వాడే పదజాలం చూద్దాం. ఎన్నికల వేళ ఏదో ఓటర్లను ఆకట్టుకోవడానికి, ప్రజలను ఆకట్టుకోవడానికి సరే మాట్లాడుతున్నారా అంటే, ఆ టైంలో వాళ్ళు మాట్లాడడం జరిగింది, మీరు మాట్లాడడం జరిగింది, మీరు ప్రభుత్వంలోకి రావడం జరిగింది. అధికార పార్టీలో ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇట్లాంటి భాష మాట్లాడడం, ఇది ప్రజలకు ఎట్లాంటి సంకేతం మనం ఇచ్చేది అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నారు, ఓకే, మరి దానికి కౌంటర్ గా మళ్ళీ ఇంత తీవ్ర అటాకింగ్ లాగా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? నేను అదే చెప్తున్నా. అసలు ఈ తెలంగాణలో గతంలో కేసీఆర్ మాట్లాడిన భాష గురించి మన అందరికి తెలియదు కాదు. అసలు ఈ తెలంగాణ పరిస్థితి అన్పార్లమెంటరీ పదాలు వాడింది ఎవరండి తెలంగాణలో? ఇవాళ నేను అదే చెప్తున్నా. నిన్న ఇదే ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ పట్టుకో ఏమన్నాడండి? అంటే ఏ లాంగ్వేజ్ మనం దేన్ని మాట్లాడుతున్నాం? ఒక ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడొచ్చా? అంటే గతంలో ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక విధంగా మాట్లాడు, నిన్న ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడితే ఎట్లండి? అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఈ పరుష పదజాలానికి అన్పార్లమెంటరీ వాడుకు ఎవరు సృష్టికర్త అంటే కేసీఆర్.
మళ్ళా కొత్తగా దాని గురించి చెప్పవలసిన అవసరం లేదు. నేను ఏమంటున్నా అంటే మా ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు సో ఆహ్వానించారు కదా. దాన్ని వారసత్వంగా కంటిన్యూ చేస్తున్నారు మీరు. అసెంబ్లీకి రండియా, మీరు అసెంబ్లీకి రండి, చర్చిద్దాం, మీరు సలహా సూచనలు ఇవ్వండి. మా అల్టిమేట్ లక్ష్యం తెలంగాణలో అభివృద్ధి జరగాలి. నేను అదే చెప్తున్నాం. ఇవాళ కేఆర్ఎంబి మాట్లాడుతున్నారు. మరి కేఆర్ఎంబి 299 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకుంటారండి? కృష్ణా రివర్ తెలంగాణలో 69% క్యాచ్మెంట్ ఏరియా అకార్డింగ్ టు ప్రజావర్ సిగ్నల్ లేదా అంతర్జాతీయ నదుల మీద ఒప్పందాల మీద అవగాహన ఏ ఒక్కరికైనా కూడా అంటే లింగం యాదవ్ గారు మీరు మాట్లాడుతున్నారు, మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నారు, కేఆర్ఎంబి గురించి మాట్లాడుతున్నారు, ఇంకా చాలా ప్రశ్నలు దీంట్లో. ఎస్ లింగం యాదవ్ గారు, దీంట్లో చాలా ప్రశ్నలు కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విచారణ ఏదైతే ఉందో ఒక మేడిగడ్డ పిల్లర్లతోనేనా, లేదంటే గతంలో మునిగిపోయినటువంటివి కూడా చాలా ఉన్నాయి, కూలిపోయినటువంటివి ఉన్నాయి, బాహుబలి మోటార్లు కూడా మునిగినటువంటి సందర్భాలు గతం నుంచి చాలా ఉన్నాయి. విజిలెన్స్ రిపోర్ట్లో ఏమున్నాయి, ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది ఏంటి, ఇవన్నీ కూడా బయట